శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు కార్యక్రమంలో లక్ష్మి ధర్మారం నుండి వారి అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు. నా పేరు లక్ష్మి, నేను ధర్మవరం సత్యసాయి జిల్లా నుంచి నా తొలి పరిచయం సాయితో అనుబంధం ఏర్పడిన విషయం మీతో పంచుకోవటం నిజంగా నా జన్మధన్యం. గురువుగారు, జీవితంలో కష్టం లేని వారు ఎవరు ఉండరు, కానీ ఆ కష్టంలో మనకు ఎవరు తోడు లేకున్నా సాయి తండ్రి మాత్రం మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తారు. నాకు 17 సంవత్సరములు ఉన్నప్పుడు జీవితం అంటే తెలియని వయసులో అందరినీ గుడ్డిగా నమ్మి అందరూ మనవాళ్లే అనుకొని బ్రతుకుతూ ఉండేదాన్ని. 17 సంవత్సరాల వయసులో నా జీవితం అయిపోయింది, నేను చనిపోవాలని అనుకున్నాను. అనుకోకుండా నా స్నేహితురాలు బాబాగారి గురించి చెప్పడం జరిగింది. వినిన తర్వాత బాబాగారి గుడికి దీక్షలాగా ప్రతి గురువారం శనగలు, దీపాలు, ప్రదక్షిణలు, ఇలా 11 వారాలు. జూలై 3, 2017 సాయంత్రం 6 గంటలకు సంధ్యాహారతి జరుగుతున్న సమయం యథావిధిగా దీపాలు పెట్టి నా మనసులో బాధను తండ్రికి చెప్పుకున్నాను. అప్పుడే అద్భుతం, గుడిలో పల్లకి సేవ, సందడితో జనాలు. కళ్ళు మూసుకొని ఆయన్ని వేడుకున్నాను. గురువుగారు సాక్షాత్తు నా తండ్రి సాయి నాతో మాట్లాడాడు. ఆయన స్వరం నేను విన్నాను. నేను ఏ విషయానికి నా ప్రాణం విడిచిపెట్టాలనుకున్నానో ఆ విషయం నాకు నా తండ్రి సమాధానం ఇచ్చాడు. ఇది 2వ వారం నాడు. ఏకాదశ సూత్రం 6వది, నా సమాధి నుండియే నా శరీరము మాట్లాడను. ఇది సాక్షాత్తు నేను అనుభవం పొందినది గురువుగారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా తండ్రి నా వెన్నంటి ఉంటూ నన్ను నడిపిస్తున్నారు. ఇప్పుడు నా వయసు 27 సంవత్సరములు. ఆ రోజు నుంచి సాయి నా ప్రతి విషయంలో ఆయన ఉండాల్సిందే. మరొక విషయం, గురువుగారు ఆయనకు నైవేద్యం సమర్పించినప్పుడు ఆయన తినిన భోజనం నేను తిన్నాను. కలలో నాకు తిన్నట్టు అనిపించింది. లేచి చూస్తే ఆయన తిన్న ఆనవాళ్లు, గుర్తులు కనిపించాయి. అంతేకాదు, నేను చూస్తున్నట్టుగానే సాయి రూపం కనిపించలేదు. నేనెప్పుడు బాధలో ఉన్నా ఆయన కలలో కనిపించి నా బాధ పోగొట్టేలా చేస్తారు. ఇప్పుడు నేను బ్రతుకుతున్న జీవితం ఆయన నాకు ఇచ్చిన భిక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే జీవితం చాలదు. ఓం సాయిరాం. చాలా సంతోషమమ్మా లక్ష్మి. నిజంగా ఈ అనుభవాలు అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతాయి. ఈరోజు మనమందరం జీ సాయి కమ్యూనిటీ ద్వారా ఇంతటి చక్కటి అనుభవాలను శ్రవణం చేయటం అందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది, నమ్మకం రెట్టింపు అవుతూ ఉంటుంది. చాలా సంతోషం. మీకు, మీ కుటుంబానికి సమర్థ సద్గురు సాయి కృప ఎల్లవేళలా ఉండాలని, జీవితంలో నువ్వు చక్కటి స్థితిలో ఆనందకరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.